అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 21 డిసెంబర్ 1972 అంటే 20వ తారీఖు నైటు తెల్లవారితే 21 అప్పుడు 20/21 అంటే 21/12/1972 రాత్రి 1:30 కడప జిల్లాలోని పులివెందుల్లో జన్మించాడు. శ్రీ జగన్మోహన్ రెడ్డి యొక్క జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం 2వ పాదం, రాశి మిథున రాశి, జన్మలగ్నం కన్యాలగ్నం. కన్యాలగ్నానికి అత్యంత యోగం చేసే గ్రహాలు లగ్న లగ్నాధిపతిగా బుధుడు, అట్లాగే ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు, పంచమ షష్టాధిపతిగా శనేశ్వరుడు. ఈ 3 గ్రహాలే ఈ కన్యాలగ్నానికి యోగం చేస్తాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి లగ్న దశమాధిపతి అయినటువంటి ఈ బుధుడు తృతీయ స్థానంలో ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి ఈ శుక్రగ్రహంతో కలిసి ఉన్నాడు. సో ఇక్కడ తృతీయంలో భాగ్యరాజ్యాధిపతి ఇద్దరు కూడా ఈ తృతీయ స్థానంలో కలిసి ఉన్నారు కాబట్టి ప్రబలమైన ధర్మకర్మాధిపతి యోగం ఏర్పడింది. ఈ యోగం వల్లనే ఆయన 2019లో ముఖ్యమంత్రి అవటం జరిగింది. ఆయనకి ద్వితీయ స్థానంలో తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా మైనస్ పాయింట్. అష్టమాధిపతి ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని పాటు చేస్తాడు. కన్యాలగ్నానికి తృతీయ అష్టమాధిపతిగా ఈ కుజగ్రహం అతి పాపి. ఆయన కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి తొందరపాటు నిర్ణయాలు చాలా అధికంగా తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి చతుర్థ స్థానంలో చతుర్థ సప్తమాధిపతి అంటే గురువు చతుర్థ స్థానంలో ఉన్నాడు. వ్యయాధిపతి రవితో కలుస్తున్నాడు, అలాగే రాహుతో కలుస్తున్నాడు. ఈ గురు రాహువులు కలిసి ఉంటే దాన్ని గురు చండాల యోగం అన్నారు. ఈ గురు చండాల యోగం ఉంటే వాళ్ళకి ఏంటంటే దైవభక్తి అధికంగా ఉండదు. వాళ్ళకి ఏంటంటే ఏ మతం మీద కూడా పరిపూర్ణమైన విశ్వాసం ఉండదు. వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు కనపడేదే వాళ్ళు నమ్ముతారు. అట్లాగే చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్నాడు కాబట్టి హంసమహాపురుష యోగం ఏర్పడింది. ఇది చాలా పెద్ద యోగం. పంచమహాపురుష యోగాల్లో ఒక యోగమైన ఈ హంసమహాపురుష యోగం ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏర్పడింది. కానీ ఈ దేవగురు అయిన బృహస్పతి తోటి ఈ రాహు కలవటం వలన కొంతవరకు ఆ యోగం భంగమైంది. ఆ యోగానికి బాగా నష్టం జరిగింది. అట్లాగే ఆయనకి భాగ్యస్థానంలో శనేశ్వరుడు పంచమ షష్టాధిపతి శని భాగ్యస్థానంలో ఉన్నాడు. దశమంలో లాభాధిపతి చంద్రుడు కేతువుతో కలిసి ఉన్నాడు. ఇది ఆయన యొక్క రాశి చక్రం. నవాంశ చక్రం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి సింహలగ్నం అయింది. ద్వితీయంలో శుక్రుడు నీచ స్థానంలో ఉన్నాడు. తృతీయంలో గురువు, చతుర్థంలో బుధ రవిలు, షష్ఠ స్థానంలో చంద్రుడు, ఆయనకి దశమంలో శనికేతువులు, లాభంలో కుజుడు, వ్యయస్థానంలో శని. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ నవాంశ చక్రం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి అష్టక వర్గం చూసినట్టయితే ఆయనకి ఈ 2025వ సంవత్సరం ఆయనకి చాలా కష్టకాలంగా ఉంటుంది. కారణం ఏంటంటే మొన్న 2025 మే 15వ తారీఖు నాడు దేవగురువైన బృహస్పతి వృషభ రాశి వదిలి మిథున రాశిలోకి వెళ్ళాడు. మిథున రాశిలో జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం అష్టక వర్గాల్లో 3 బిందువులు వచ్చాయి. ఒకటి గురువు శత్రుక్షేత్రంలో ఉండటం, రెండోది అష్టక వర్గంలో 3 బిందువులు రావటం, మూడోది మెయిన్గా జన్మగురువు గోచారంలో ఏమాత్రం కూడా మంచి ఫలితాలు ఇవ్వడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చూసినట్టయితే గోచారంలో దశమంలో శని ఉన్నాడు, జన్మరాశిలో గురువు ఉన్నాడు, అట్లాగే దశమంలో శని, జన్మరాశిలో గురువు, భాగ్యస్థానంలో రాహు. 3 గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి నడిచే మహర్దశ 13/5/2019 నుండి 13/5/2036 దాకా 17 సంవత్సరాల ఈ బుధ మహర్దశ నడుస్తోంది. బుధుడు లగ్నాధిపతి కాబట్టి 2019లో ఆయన జాతకం చూసి ఖచ్చితంగా 120 సీట్లు వస్తాయన్నాడు. 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు.
కానీ నేను 2024లో చెప్పిన నా ఫలితం ఫెయిల్ అయింది, నన్ను క్షమించండి. అట్లాగే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 6/5/2025 దాకా ఆయనకి బుధమోహన్ దశలో శుక్రుడి అంతర్దశ నడుస్తుంది. ముఖ్యంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే 6/8/2025 నుండి 13/6/2026 దాకా జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి కారణం ఏంటంటే ఆయనకి ఆ సమయంలో బుధ మహర్దశలో ఈ రవి అంతర్దశ జరుగుతుంది. రవి అంటే సూర్య భగవాన్ని జ్యోతిషశాస్త్రంలో రవి అంటారు. ఈ రవి కన్యా లగ్నానికి వ్యయాధిపతిగా అతి పాపి అయి ఆయన చతుర్థ స్థానంలో ఉండి సప్తమ దృష్టి ద్వారా దశమ స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఈ 2025 ఆగస్టు 6వ తారీఖు నుంచి 2026 జూన్ 13 దాకా ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆగస్టు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ ఖచ్చితంగా ఈ సిబిఐ ఎంక్వైరీ మళ్ళీ మొదలవుతుంది. అక్కడి నుంచి ఆయనకి మానసిక వ్యధ చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలం అనుకూలంగా లేనప్పుడు మనం తలవంచడం మంచిది. గ్రహాలకి ప్రతి వ్యక్తి కూడా తలవంచక తప్పదు, మళ్ళీ మంచి రోజులు వస్తాయి. కాబట్టి ఈ ఆగస్టు నుంచి 2026 మే దాకా జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే వ్యయాధిపతి యొక్క అంతర్దశ నడుస్తుందో ఆకస్మిక ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సూర్య భగవానికి ఆయన పూజారులను పెట్టి సూర్య నమస్కారాలు, అరుణపారాయణ, ఈ రవి జపము ఇవి ఖచ్చితంగా ఆగస్టు తర్వాత జరిపించుకున్నట్టయితే ఆయనకి అన్ని విధాలుగా కూడా ఆయనకి బాగుంటుంది. 2026 జూన్ 2వ తారీఖు నాడు దేవగురువు అయినటువంటి బృహస్పతి మిథున రాశి వదిలి కర్కాటక రాశికి వస్తాడు. కాబట్టి అక్కడి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం గురుబలం వస్తుంది. కాబట్టి ఈ 2026 మే దాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆయన ఎక్కడైనా బయటికి వెళ్ళినా కూడా అధికమైన సెక్యూరిటీ ఆయన ఖచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే ఆకస్మిక ప్రమాదాలకు అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. ఈ ఆగస్టు తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఆయన మీద ఈ సిబిఐ ఎంక్వైరీ జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దానికి కారణం ఆయనకి ఈ బుధ మహర్దశలో ఈ రవి యొక్క అంతర్దశ మొదలవుతుంది. కాబట్టి అన్ని విధాలుగా ఆయన గ్రహశాంతి చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలుగా బాగుంటుంది నేను చెప్తున్నాను. నమస్కారం.